ఏమనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? 2 గవర్నమెంట్‌లల్ల తేడా ఏం గమనించారు మీరు? బాగానే ఉంది అనిపిస్తుంది. 10 నెలల పాలనే కాబట్టి హ్మ్. బాగుంది. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. హ్మ్. అట్లా బాగుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగానే ఉంది. హ్మ్. ఇప్పటికిప్పుడు పొరపాటున ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలుస్తది? కాంగ్రెసా? బీఆర్ఎసా? బీజేపీ? ఇప్పటికిప్పుడు రాదు, వచ్చినా కాంగ్రెసే గెలుస్తుంది. అందులో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కేసీఆర్ సార్ చూసినాము. హ్మ్. ఆయన చెప్పిండు, చేయలేకపోయిండు కాబట్టి ఇక బీజేపీ అనేది మన దగ్గర లేదు. హ్మ్. అది ఆలోచించాల్సినంత అవసరం లేదు. హ్మ్. 100% అలాంటి ఆలోచన లేదు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయని ఆలోచన లేదు. హ్మ్. గత 10 ఏళ్ళకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజుస్తుంది అదేవిధంగా హ్మ్. కాంగ్రెస్ పాలనలో రైతులందరూ ఆరోగ్యంగా ఏమంటారు, ఆర్థికంగా అన్ని విధాలుగా బాగుంటారు. రైతు బంధు పడలేదు అంటారు కదా, మరి ఆర్థికంగా ఎట్లుంటుంది చెప్పండి? ఇప్పుడు రైతు ఇస్తున్నాడు కదా, December 1st వీక్లో ఇస్తామని చెప్పారు. ఎలక్షన్ల అయితే ముందర అది దేనికోసం అన్నారంటే, ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న రైతుకి కాకుండా 15 ఎకరాల లోపు రైతుకి ఇస్తా అని చెప్పేసి సవరణలు చేస్తున్నారు కాబట్టి దానికోసం లేట్ అయి ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఏమనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? 2 గవర్నమెంట్‌లల్ల తేడా ఏం గమనించారు మీరు? బాగానే ఉంది అనిపిస్తుంది. 10 నెలల పాలనే కాబట్టి హ్మ్. బాగుంది. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. హ్మ్. అట్లా బాగుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగానే ఉంది. హ్మ్. ఇప్పటికిప్పుడు పొరపాటున ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలుస్తది? కాంగ్రెసా? బీఆర్ఎసా? బీజేపీ? ఇప్పటికిప్పుడు రాదు, వచ్చినా కాంగ్రెసే గెలుస్తుంది. అందులో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కేసీఆర్ సార్ చూసినాము. హ్మ్. ఆయన చెప్పిండు, చేయలేకపోయిండు కాబట్టి ఇక బీజేపీ అనేది మన దగ్గర లేదు. హ్మ్. అది ఆలోచించాల్సినంత అవసరం లేదు. హ్మ్. 100% అలాంటి ఆలోచన లేదు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయని ఆలోచన లేదు. హ్మ్. గత 10 ఏళ్ళకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజుస్తుంది అదేవిధంగా హ్మ్. కాంగ్రెస్ పాలనలో రైతులందరూ ఆరోగ్యంగా ఏమంటారు, ఆర్థికంగా అన్ని విధాలుగా బాగుంటారు. రైతు బంధు పడలేదు అంటారు కదా, మరి ఆర్థికంగా ఎట్లుంటుంది చెప్పండి? ఇప్పుడు రైతు ఇస్తున్నాడు కదా, December 1st వీక్లో ఇస్తామని చెప్పారు. ఎలక్షన్ల అయితే ముందర అది దేనికోసం అన్నారంటే, ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న రైతుకి కాకుండా 15 ఎకరాల లోపు రైతుకి ఇస్తా అని చెప్పేసి సవరణలు చేస్తున్నారు కాబట్టి దానికోసం లేట్ అయి ఉంటుందని మేము అనుకుంటున్నాం.